హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వెంకీ టాక్స్లో ఒక టాపిక్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. బాగా ఈ రోజుల్లో బాగా మంచి టాపిక్ ఏదన్నా ఉందంటే యూట్యూబ్ ఆన్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే అప్పుడప్పుడు రీల్స్లో ఎక్కువ వస్తున్నాయి. ఏంటంటే ఇల్లు కొనొచ్చా కొనకూడదా, హోమ్ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదని. ఇల్లు అయితే హోమ్ లోన్ పెట్టి తీసుకోవచ్చండి. ఎందుకంటున్నానంటే మన కాడ ఫస్ట్ పాయింట్ ఒక 70 లక్షలు ఇల్లు అనుకుందాం, టౌన్కి దగ్గరగా కంపల్సరీ నెసరీ అయితే మాత్రం తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మనం డౌన్ పేమెంట్ కట్టడానికి కనీసం మీకు మంచి శాలరీ ఉంటే ఆల్మోస్ట్ 80% లోన్ ఇస్తాడు. సరే, ఒక 50 lakhs లోన్కి వెళ్దాం అనుకుంటే ఒక 20 lakhs మన చేతిలో ఉండాలండి, మినిమం 20-25 lakhs. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా అవుతుంది కదా, ఉండాలి. తర్వాత మనం ఆ 20-25 lakhs అని మన దగ్గర సేవింగ్స్ ఉంటే మనం ఇల్లు తీసుకోవడం చాలా ఉత్తమం. ఓన్లీ ఇల్లు గురించి మాట్లాడుతాం. ఓపెన్ ఫ్లాట్స్ అన్న అది వేరే విషయం. ఆ ఫ్లాట్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలి, మనకు టైం ఉంటుందంటే అది వేరే తీసుకోవచ్చు, ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, మనం రెంట్ల ఇంట్లో ఉంటున్నాం. మనకు శాలరీ వచ్చి ఒక 1,80,000, 90,000, 1 lakh అలా ఉంది. మనం ఫస్ట్ పాయింట్, మనం కంటిన్యూగా జాబ్ చేస్తాము అనే నమ్మకం ఉంటే మినిమం ఒక 15 years జాబ్ చేయగలం ఇప్పటి నుంచి, మనం లోన్ తీసుకున్నప్పటి నుంచి అనే నమ్మకం మనకు కానీ ఉంటే 100% తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఎక్కడైనా ఉండాలంటే ఆల్మోస్ట్ 12,000 రెంట్ అవుద్ది. 12,000 రెంట్ అవుతుంది చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంది, మనకి డౌన్ పేమెంట్ అనేది కంపల్సరీ మనకి సేవింగ్స్లో ఉండాలి. ఒక 20 lakhs, 20-25 lakhs మన చేతిలో ఉండాలి. ఒక 70 లక్షలు ఇల్లు అనుకుంటే మిగతాది వచ్చి 50 lakhs లోన్కి వెళ్ళాం. లోన్ తీసుకుంటుంటే సెకండ్ పాయింట్ వచ్చి 100% మనకు శాలరీ 90,000 అని ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చి ఇప్పుడు మనం రెంట్ హౌస్లో ఉన్నాము, 12,000 వేసుకుని రెంట్. ఒక 12 years పెడదాం ఈఎంఐ. 50 years జాబ్ చేస్తాను అనుకుంటున్నాం, ఒక 12 years ఈఎంఐ పెడుతున్నాము. ఆల్మోస్ట్ 54,000 ఈఎంఐ పడుతుంది. ఒక 8% లెక్కన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% వేసుకోండి. 8% లెక్కన 54,000 పడుతుంది ఈఎంఐ. మనం రెండింట్లో ఉన్నాం, ఇప్పుడు 12,000కి వస్తుంది, అంతే కదా. ఇండివిజువల్ హౌస్ మనకు 12,000 పడుతుంది ఈజీగా. 12,000 అంటే 144 months, 12 yearsకి. అక్కడ 54 month ఫర్ ఈఎంఐ, ఇక్కడ 12,000 రెంట్. ఈ రెండిట్లో కదా మనం ఆలోచించేది ఎక్కువ. అంటే కంపల్సరీ హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 35 years అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం, మనకు హౌస్ లేదు, రెండింట్లో ఉన్నాం. ఇప్పుడు మనం 12 years రెంట్ కడితే 12,000 లెక్కన ఫిక్స్డ్ అనుకోండి, ఆల్మోస్ట్ 17-18 lakhs అవుతుంది. 17-18 lakhs అవుతుంది. అదే మనం 50 lakhs లోన్ తీసుకుంటే, డౌన్ పేమెంట్ మన దగ్గర ఉన్న తర్వాత 50 lakhs లోన్కి వెళ్తే మనం 28 lakhs ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఎందుకు? 12 yearsకి 50 lakhsకి కలిపి 8% లెక్కన మినిమం. ఇప్పుడు 7.4K ఇస్తుందండి. మన లాస్ట్ టైం నేనే తీయించాను వేరే వాళ్ళకి కూడా. ఇప్పుడు 8% వేసుకున్నాం కూడా మనం ఒక 20 lakhs, 28 lakhs కడుతుంది, అదే 12 yearsకి. అంటే నేను 12 years చెప్తున్నా. ఫస్ట్ 34,000 ఇంట్రెస్ట్ పడుతుంది ఫర్ మంత్కి, ఫస్ట్ మంత్లోనే. అట్లా అనుకోడు. 12 years మనం కడుతున్నాం అనుకోండి, ఫిక్స్ అయ్యి దిగాలి. 12 years మనం జాబ్ చేయాలి, కట్టాలి. ఇంకా మీ కాడ వేరే యాక్సెస్ అమౌంట్ ఉంటే కట్టుకోవాలి, అది వేరే విషయం. ఇవన్నీ చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో, అదంతా అవసరం లేదు. ఇది మాత్రం ఇప్పుడు 28లో నుంచి ఒక 17 తీసేయండి, 11 lakhs మనం ఇంట్రెస్ట్ కడతాం. జస్ట్ 11 lakhs ఇంట్రెస్ట్ కడతాం అంతే. ఎందుకు? 12 years గురించి మాట్లాడుతున్నాను నేను, 144 months గురించి. నువ్వు కట్టేది ఓన్లీ 11 lakhs ఇంట్రెస్ట్. నువ్వు 54 కడితే ఇప్పుడు నువ్వు 1 lakh అనుకోండి శాలరీ, ఆల్మోస్ట్ నీకు 60%, 60,000 ఈఎంఐ పెట్టుకోవచ్చు. మిగతా 40,000 నువ్వు వాడుకోవచ్చు. అందువల్ల నీకు పెద్ద విషయం కాదు. 54,000-55,000 అనేది పెద్ద విషయం కాదు. ఆల్మోస్ట్ హాఫ్ శాలరీ పైన హాఫ్ శాలరీ ఉంటుంది నీకు. మళ్ళీ ఎట్లా 1 yearకి
ఇంక్రిమెంట్లని అవన్నీ ఇవన్నీ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇంక నేను బోనస్లు అవన్నీ ఏం మాట్లాడలేదు, అవన్నీ వదిలేసింది. 12 ఇయర్స్ మనం కట్టాలని ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు 8% లెక్కన కడతా ఉన్నాం. ఇంకా నువ్వు ఎక్స్ట్రా 11 lakhsకి ఇంట్రెస్ట్ కట్టి నీ హౌస్ నువ్వు సొంతం చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. రెండిట్లో ఉన్నట్టు అవసరం లేదు. హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. ఇల్లు 12 ఇయర్స్ తర్వాత నీకు సొంతం అవుద్ది. ఇల్లు డిప్రిషియేషనే, కాదనట్లేదు. అదొక ఎమోషన్తో తీసుకోవాలి, కానీ ఇదేదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అట్లా అవసరం. నాకు అవసరం, మాకు ఇల్లు కావాలి, ఒక 1 lakh జీతం ఉందంటే మాత్రం హ్యాపీగా మనకి డౌన్ పేమెంట్ అమౌంట్ ఒక 20 lakhs వరకు సేవింగ్స్ ఉన్నాయంటే, అంతకుముందు ఒక 5 years 6 years జాబ్ చేస్తుంటాం కదా, అవి ఉన్నాయి అంటప్పుడే తీసుకోండి. ప్రశాంతంగా హ్యాపీగా బిందాస్గా 70 లక్షలు పెట్టేది తీసుకోవచ్చు హౌస్ దగ్గరగా. ఎందుకంటే నీకు 18 lakhs 20 lakhs అవి మెయింటెనెన్స్ అని అన్నీ రెంట్లు కట్టేదానికన్నా ఒక 10 లక్షలు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కడితే అయిపోతుంది కదా. మీరు అప్పటికప్పటికే ఖాళీ చేసుకుని ఫస్ట్ 3 years 4 years ఏం కట్ అవ్వదు హోమ్ లోన్లో. కంటిన్యూగా 12 years పెడతావు, 15 years పెడతావు, 20 years పెడతావు, నీ ఇష్టం. నేను 12 yearsకే చెప్తున్నాను మీకు. మీరు కావాలంటే నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, లేదంటే మీరు ఈఎంఐ క్యాలిక్యులేటర్కి వెళ్ళి మీరు ఒకసారి, మీకు తెలియదు ఏం లేదు ఈ రోజుల్లో, ఈఎంఐ క్యాలిక్యులేటర్లో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మీకు అంతా తెలిసిపోద్ది ఇది. అంతేగాని చాలా వీడియోస్ చూశాను, నేను చాలా చేశాను. నాకైతే పూర్తిగా అర్థమైంది ఏంటంటే, ఇల్లు అయితే ప్రశాంతంగా తీసుకోవచ్చు, కానీ డౌన్ పేమెంట్ అమౌంట్ అనేది ఉండాలి. మనం ఎన్ని ఇయర్స్ అయితే లోన్ ఈఎంఐ పెడతామో అన్ని ఇయర్స్ కట్టేటట్టుగా ఉండాలి. మధ్యలో అమౌంట్ వేసినా ఎగిపోయినా అంత అవసరం లేదు. మీరు 12 years పెడతారో 50 years పెడతారో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం కట్టేటట్టుగా ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చి, మీరు ఇంట్రెస్ట్ ఒక 30 lakhs అవుతుంది అనుకున్నారు ఒక 12 yearsకి లేదా 13 yearsకి. మీరు రెండింటిలో ఉంటే అదే ఇయర్స్కి మీకు 12 years అంటే 144 చెప్పాను కదా, కాల్కులేట్ చేసుకుంటే మహా అంటే ఒక 10 లక్షలు ఎక్స్ట్రా కడతారు అంతే. అదొకటి 10 లక్షలకి పెద్ద విషయం కాదు. 50 లక్షలకి ₹2 వడ్డీ వేసుకుంటే నెలకు ₹1,00,000. ఎవడండి ఒక 12 సంవత్సరాలకి 12 నెలలకి అయిపోద్ది 12 లక్షలు. అప్పుడు ఇంకా మనకు 10 లక్షలు 11 లక్షలైనా పడుతుంది. అర్థమైందా? 1 year కూడా ఉండదు మనం కట్టే ఇంట్రెస్ట్ మొత్తం. మనం 12 yearsకి కడతాం ఆ 10 లక్షలు. ఎందుకంటే ఇవి కంపల్సరీ రెంట్ అనేది తీసేయాలండి. రెంట్ అనేది చాలామంది కడతానే ఉన్నాం కదా. 12,000 లేదే. అందులో నేను ఇంకో పాయింట్ కూడా చెప్పట్లేదు. ఫస్ట్ స్టార్టింగే 11-12,000 ఉంటుంది. నీకు పోయే కొద్ది ఒక 3 years 4 yearsకి 15 కూడా వచ్చేది నువ్వు ఒకే ఇంట్లో ఉంటే. నా సంవత్సరానికి ఒక 500 లేదా 2 సంవత్సరాలకు ₹1000 పెంచి నీకు 14,000 అట్లేం క్యాలిక్యులేట్ చేయట్లేదు నేను. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మారుతుంది. పెద్ద మారినా దానికి దీనికి సరిపోద్ది. ఒక 10 లేదా 10 lakhs to 12 lakhs కడతాం అంతే ఇంట్రెస్ట్. అది అందువల్ల ప్రశాంతంగా ఇవన్నీ చూసి హ్యాపీగా బిందాస్గా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ మీ దగ్గర సేవింగ్స్ అమౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకా ఓపెన్ ప్లాట్స్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ డైరెక్ట్ బయట ఉన్నాము మేము, ఇట్లా ఎవరు మాకు అందుబాటులో లేరు, కట్టించేవాళ్ళు లేరు, మన వాళ్ళు అనేవాళ్ళు చూసుకునేవాళ్ళు లేరు, ఎందుకు డైరెక్ట్ హౌస్ కొనుక్కుందామని చాలామంది చూస్తున్నారు కాబట్టి, చాలా వీడియోస్ చాలామంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నారు కాబట్టి ఒక వీడియో చేయాలనిపించింది. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి, అందుకని చెప్పగలుగుతున్నాను. అందులో రియల్ ఎస్టేట్లో కూడా మీడియేటర్ ఉన్నాను కదా, అట్లా అన్నీ చూసే చెప్తున్నాను నేను. బిందాస్గా తీసుకోవచ్చు. ఇంకా అసలు కొంతమంది తీసుకొని రెంట్కి ఇచ్చేస్తుంటారు. వాళ్ళకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 17 lakhs రెంట్కి వచ్చుద్ది, అట్లనే అంతే. అతను వేరే దగ్గర ఉండే అనుకోండి, వాళ్ళు సొంత ఊర్లో ఉండి ఇట్లా చేస్తారు కొంతమంది, అది వేరే విషయం. అసలు కంపల్సరీ నీడ్ ఉంది, మాకు హౌస్ కావాలన్న వాళ్ళు బిందాస్గా తీసుకోవచ్చు. కానీ మన దగ్గర కొంచెం సేవింగ్ అమౌంట్ డౌన్ పేమెంట్ మాత్రం ఉండాలి. కొన్ని బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 70 లక్షలు అవసరం అనుకోండి, 60 లక్షలు కూడా ఇస్తారు. దాని తగ్గట్టు నువ్వు ఈఎంఐ శాలరీ మంచిగా ఉంటే ఈఎంఐ నువ్వు ఎన్ని సంవత్సరాలు పెడితే అన్ని సంవత్సరాలు కట్టాలి ఈఎంఐ. ఫస్ట్లో 3 years కట్టి ఏందబ్బా ఇంకా తగ్గలేదు అట్లే ఉంది అలా అనుకోవద్దు. మీకు ఈ వీడియో పూర్తి వరకు చూడండి, అర్థమైంది అనుకుని ఆశిస్తున్నాను. వీడియో అర్థమైతే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాం. ఇలా హౌస్కు సంబంధించి ఆలోచనలో ఉన్న వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నది, ఏదో ఊరికనే చెప్పేయట్లేదు. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు ఉన్నాయి, మీ దగ్గర ఎలిజిబుల్లో ఉన్నాము అంటే మాత్రం, రెంటింట్లో ఉన్నారంటే మాత్రం కంపల్సరీ తీసుకోవడం చాలా బెస్ట్. 100 మంది అంటారు, కానీ హౌస్ మాత్రం ఎప్పుడు ప్రాపర్టీగా చూడొద్దండి. ఒక ఎమోషన్ లాగా ఏదో మనం ఉండాలి, మన పిల్లలకు ఉపయోగపడుతుంది,
పిల్లలకు ఉపయోగపడుతుంది కంపల్సరీ. మనం ఒక 20, 30, 40 ఇయర్స్ ఉన్న తర్వాత రీమోడలింగ్ చేసుకున్నా కొంచెం పెట్టి వాళ్ళు మ్యారేజ్ అప్పుడు వాళ్ళు కొత్తగానే కనిపిస్తుంది, అంతా బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడు ఆస్తిగా చూడొద్దు. ఎమోషనల్గా మన సొంత ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ డబ్బులు ఈ క్యాలిక్యులేషన్స్ నేను చెప్పినన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. మనం ఎంత కడుతున్నాం రెంటు, మనం ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం. 12 ఇయర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇయర్స్ చెప్పాను కదా, 12 ఇయర్స్కి చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.